హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నెట్ 2023 జూన్ సైకిల్ ఎగ్జామినేషన్స్ జూన్ 13th మార్నింగ్ షిఫ్ట్ నుండి స్టార్ట్ అయ్యాయి. అయితే జూన్ 13, 14, 15 3 days 6 షిఫ్ట్స్లో జరిగిన ఈ ఎగ్జామినేషన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కామర్స్, లైబ్రరీ సైన్సెస్, ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. 6 షిఫ్ట్స్ 3 daysలో. అయితే పేపర్ ఎలా వచ్చింది, ఎస్పెషలీ పేపర్ 1 గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే పేపర్ 1 కామన్ కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాం. పేపర్ 2 అయితే మోడరేట్ నుండి కొంచెం హార్డ్గానే వచ్చిందని చెప్తున్నారు. అయితే పేపర్ 1 మాత్రం ఈ అన్ని 6 షిఫ్ట్స్లో ఎవరు కూడా టఫ్ అని చెప్పి ఎవరు కూడా వర్డ్ యూజ్ చేయలేదు. చాలా ఈజీగా ఇచ్చాడు సార్. దాంతోపాటు మోడరేట్ లెవెల్లో కూడా వెళ్ళారని చెప్పారు. కానీ అయితే ఎవరు కూడా టఫ్, చాలా హార్డ్ అని పేపర్ 1 గురించి చెప్పలేదు. అయితే ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయో దాని గురించి మనం డిస్కస్ చేయడం. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ జూన్ 16th నుండి ఎంతమంది ఎగ్జామినేషన్స్ రాస్తారో వాళ్ళు కూడా ఏ రకమైన కాన్సెప్ట్ చూసుకొని వెళ్ళాలో అది కూడా నేను చెప్తాను. సో ఇప్పటి వరకు మనం జూన్ 13th, 14th, 15th జరిగిన సబ్జెక్ట్ చూడండి. కామర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, లైబ్రరీ సైన్సెస్, ఇంగ్లీష్, హోమ్ సైన్స్, సాంస్క్రిట్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, పొలిటికల్ సైన్స్. అంటే మనకి ఇంకా జూన్ 16th నుండి హిస్టరీ, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు నేను పేపర్ 1 ఓరియంటెడ్ ఈ 3 daysలో 6 షిఫ్ట్స్లో వచ్చిన క్వశ్చన్స్ గురించి, మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ మై డియర్ ఫ్రెండ్స్, కన్ఫర్మ్ కాదు మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్. ఎంతమంది అయితే ఎగ్జామినేషన్స్ రాశారో వాళ్ళందరూ మాకు మెసేజ్ పంపించారో. ఒక్కరు కూడా సార్ పేపర్ 1 చాలా టఫ్ అని ఎవ్వరు చెప్పలేదండి. చాలా ఈజీగా వచ్చింది సార్, మీరు డిస్కస్ చేసినవి వచ్చాయి మోడరేట్ సార్. అంటే ఇప్పుడు పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్లో అరౌండ్ 3-4 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే దాన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అది టోటల్గా డిఫరెంట్గా బై డిఫాల్ట్ ఒక 10% క్వశ్చన్స్ టోటల్గా డిఫరెంట్గా వస్తాయి. రిమైనింగ్ 45 క్వశ్చన్స్లోంచి సో ఈజీగా 35 వరకు మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలరండి. దాన్ని మనం వెరీ ఈజీ అని చెప్పుకోవచ్చు. అయితే రిమైనింగ్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ కొంచెం 50-50 కొంచెం కన్ఫ్యూజింగ్గా స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, అసర్షన్ డివిజన్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అయితే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఎంతమంది అయితే స్టూడెంట్స్ మాకు మెసేజ్ పంపించారో వాళ్ళందరూ కూడా పేపర్ చాలా ఈజీగా వచ్చిందని చెప్పారు. దీన్ని ఒకసారి చూద్దాం. యాజ్ వెల్ యాజ్ ఎవరైతే జూన్ 16th నుండి ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వాళ్ళకు కూడా కొన్ని సజెషన్స్ ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద క్వశ్చన్స్ వచ్చాయి. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదండి, గత 3 డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ 2021, 22 మర్జ్డ్ సైకిల్లో కూడా అడిగాడు, 21-20 మర్జ్డ్ సైకిల్ కూడా అడిగాడు. కాబట్టి ఖచ్చితంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చూసుకోలేండి. దాని యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో హైయర్ ఎడ్యుకేషన్లో 50% అచీవ్ చేయాలనుకుంటున్నారు 2035 వరకు కానివ్వండి, అది చూసుకోండి. అయితే మనకు కొన్ని ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో యూజీసీ, ఏఐసిటి ఇటువంటి ఆర్గనైజేషన్స్ మొత్తం మర్జ్ చేసి ఒక కామన్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకురాబోతున్నారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్. దాని గురించి ఒకసారి చూసుకోండి. దాంతోపాటు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ చూసుకోండి. మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ ఆప్షన్స్ కానివ్వండి, మీరు యూనివర్సిటీస్ కానివ్వండి. సో ఈ రకమైన కొన్ని యూనివర్సిటీస్ గురించి యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఖచ్చితంగా కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈసారి కూడా అడిగాడంట. ఖచ్చితంగా దాని గురించి ఒకసారి చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఫస్ట్ చాప్టర్ టీచింగ్ యాప్టిట్యూడ్లో ఎవాల్యుయేషన్స్ మనకు టోటల్గా 9 types ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ఉన్నాయండి. ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, అడిగిన క్వశ్చన్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ మీద, ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. ఇది కాకుండా రిమైనింగ్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ కూడా ఉన్నాయి. సో కన్ఫర్మేటివ్ అసెస్మెంట్ కానివ్వండి, నామ్ రెఫరెన్స్డ్, క్రైటీరియన్ రెఫరెన్స్డ్, ఇప్సాటివ్, సో కాంప్రహెన్సివ్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ కానివ్వండి. దీనిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ ప్రతిసారి అడుగుతూనే ఉన్నారు, మళ్ళీ అడిగే అవకాశం కూడా ఉందన్నమాట. మళ్ళీ ఎస్పెషల్లీ డిజిటల్ ఇనిషియేటివ్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నేషనల్ మిషన్ ఆన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, దీన్ని 2009వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. దాని ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఫండ్స్ని అలొకేట్ చేసి సో ఈ మిషన్ ద్వారా డిఫరెంట్ డిజిటల్ ఇనిషియేటివ్స్ని స్టార్ట్ చేశారు. అందులో స్వయం. సో మనం మా ప్రీవియస్ క్లాసెస్లో స్వయంకి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పారు. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. కొందరు స్టూడెంట్స్ ఫోన్ చేసి సార్ క్వశ్చన్ పేపర్ని మీరే డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది సార్, ఎవరైనా గెస్ట్ చేస్తారు, మీరు కన్ఫామ్గా చెప్పేసారు ఈ క్వశ్చన్ వస్తుంది అని చెప్పి ఈ రకంగా ఫీడ్బ్యాక్ రావడం జరిగింది అనమాట. స్వయం ప్రభ, దాంతోపాటు మనకు డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఏదైతే ఉన్నాయో స్పార్క్, స్టార్స్, స్ట్రైడ్, రీసెర్చ్ పార్క్, గెయిన్, స్పోకన్ ట్యుటోరియల్, టాక్ టు ఏ టీచర్,
శోధ్ గంగా, శోధ్ శుద్ధి, శోధ్ గంగా మీద కూడా క్వశ్చన్ వచ్చింది. సో ఇవన్నీ డిజిటల్ ఇనిషియేటివ్స్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈసారి క్వశ్చన్ ఏదైతే ఉందో అందులో స్టార్కి సంబంధించి, స్పార్క్స్కి సంబంధించి, స్ట్రైడ్కి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు రీసెర్చ్ పర్పస్ కోసం కేర్, సో ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. గత 2 ఇయర్స్గా దీనిపైన క్వశ్చన్స్ అడిగారు. కేర్ అంటే ఏంటి? కన్సార్టియం ఆఫ్ అకాడమిక్ రీసెర్చ్. సో ఇది ఏదైతే ఉందో కన్సార్టియం ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఎథిక్స్, కన్సార్టియం ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఎథిక్స్, కేర్, దానిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగారు. దీని మీద ఒకసారి నేర్చుకుంటే బాగుంటుంది. దాంతోపాటు టీచర్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్స్, దాని మీద క్వశ్చన్ అడిగాడు. స్టూడెంట్ లెర్నర్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్స్, దాని యొక్క క్వశ్చన్ కంపారిజన్ అడిగాడంట. దాంతోపాటు ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యొక్క ఇంపార్టెంట్ రోల్, చాలా ఇంపార్టెంట్ అండి. ఎయిర్ పొల్యూషన్ని మానిటర్ చేయడం కోసం, ఎయిర్ యొక్క క్వాలిటీని చెక్ చేయడం కోసం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని యూజ్ చేస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్న డివైస్ ఏం చేస్తుంది అంటే ఎయిర్ యొక్క క్వాలిటీని మెజర్ చేస్తుంది. అందులో 8 పొల్యూటెంట్స్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. 8 పొల్యూటెంట్స్, ఆ 8 పొల్యూటెంట్స్కి సంబంధించి సో ఎయిర్ క్వాలిటీలో ఈ పొల్యూటెంట్స్ ఎంతవరకు ఉన్నాయి, పర్మిసబుల్ లిమిట్ వరకు ఉందా లేకుంటే ఎక్స్ట్రీమ్ లిమిట్ వరకు పెరిగిపోయిందా చెక్ చేస్తుంది అనమాట. ఆ 8 పొల్యూటెంట్స్ ఏదైతే ఉందో దానిపైన ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు మై డియర్ ఫ్రెండ్స్. ఒక పొల్యూటెంట్ వచ్చేసి పర్టికులేట్ మ్యాటర్ 2.5, పర్టికులేట్ మ్యాటర్ 10, సో నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, గ్రౌండ్ లెవెల్ ఓజోను, కార్బన్ మోనాక్సైడ్, అమోనియా, లెడ్, దీనిపైన ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. మళ్ళీ ఇది కాకుండా మనకు డిఫరెంట్ మానిటరింగ్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి, దాని గురించి ఒకసారి చూసుకోండి. దాంతోపాటు వాటర్ పొల్యూషన్కి సంబంధించి యాజ్ వెల్ సాయిల్ పొల్యూషన్కి సంబంధించి కొన్ని మిటిగేషన్ స్ట్రాటజీస్ కూడా దానిపైన కూడా ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది కాకుండా గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించి క్వశ్చన్ అడిగారంట. అంటే మీథేన్ కూడా ఒక గ్రీన్ హౌస్ గ్యాసే, అది న్యాచురల్గా ఉత్పత్తి అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. న్యాచురల్గా ఉత్పత్తి అయ్యే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏదైతే ఉందో, సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వేరే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వేరే. సో ఈ రెండింటి మధ్య ఒక డిఫరెన్స్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, మీరు దాన్ని కనుక్కోవాలి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే వేరే, సో ఇది ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తాయన్నమాట. సో దానిపైన క్వశ్చన్స్ అడిగారంట. యాజ్ వెల్ యాజ్ సో ఎప్పుడు ఫస్ట్ కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అయితే ఏ రకంగా మనకు బ్రిటిష్ కాలంలో ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి అడుగులు ఏ రకంగా పడ్డాయో దాని గురించి క్వశ్చన్ అడిగారంట మై డియర్ ఫ్రెండ్స్. యాక్చువల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్గా ఫస్ట్ టైం ఎడ్యుకేషన్కి సంబంధించి అడుగు పడిందంటే బ్రిటిషర్స్ కాలంలో, అదేంటంటే చార్టర్ యాక్ట్ 1813 చార్టర్ యాక్ట్. దాని తర్వాత మ్యాక్లే మినిట్ ఒకటి సబ్మిట్ చేస్తారన్నమాట. అందులో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి ₹1,00,000 కేటాయించిన అమౌంట్ని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయాలంటారు. దాని తర్వాత సో 1813 తర్వాత 1835లో మ్యాక్లేస్ మినిట్ ప్రజెంట్ చేస్తారు. దాని తర్వాత 1854లో వుడ్స్ డిస్పాచ్, చాలా ఇంపార్టెంట్ అండి. అందులో దాని రికమెండేషన్స్ బేస్ చేసుకొని, వుడ్స్ డిస్పాచ్ యొక్క రికమెండేషన్స్ బేస్ చేసుకొని 1857లో మనకు 3 యూనివర్సిటీస్ని సెటప్ చేస్తారు. ఒకటి కోల్కతా రీజన్, దాన్ని కలకత్తా అనేవాళ్ళు అప్పుడులో. ఇంకోటి ముంబై రీజన్, దాన్ని బాంబే అనేవాళ్ళు. ఇంకోటి వచ్చేసి మద్రాస్ రీజన్, దాన్ని ఇప్పుడు చెన్నై అంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ 3 యూనివర్సిటీస్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1847 నుండి స్టార్ట్ అవుతుంది. అయితే దాని గురించి కూడా క్వశ్చన్ అడిగారంట మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా రీసెర్చ్లో స్కేల్స్, మనకు 4 రకాల స్కేల్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి నామినల్ స్కేలు, ఆర్డినల్ స్కేలు, ఇంటర్వెల్ స్కేలు, రేషియో స్కేల్. వేరియబుల్స్ని మెజర్ చేయడం కోసం ఈ స్కేల్స్ని యూజ్ చేస్తారు. దాంతోపాటుగా మీరు ఖచ్చితంగా శాంప్లింగ్, హైపోథెసిస్, వేరియబుల్స్ ఇవి ఖచ్చితంగా చూసుకెళ్ళండి. దాంతోపాటు పారామెట్రిక్, నాన్ పారామెట్రిక్ టెస్ట్ కూడా ఖచ్చితంగా చూడండి. అందులో టీ టెస్ట్కి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగారట మై డియర్ ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు లర్నర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఇది పేపర్ 1లో వస్తుంది. సో HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, కంప్యూటర్ అబ్రివేషన్స్ మీద ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుందండి. దాదాపుగా ఒక అరౌండ్ తక్కువ వేసుకున్నా కూడా ఒక 600-700 అబ్రివేషన్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. సో HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కానివ్వండి, HDMI, హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ కానివ్వండి. సో ఈ రకంగా డిఫరెంట్ అబ్రివేషన్స్కి సంబంధించి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది కాకుండా మనము నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ మీద క్వశ్చన్ అడిగారంట, రేషియోస్ మీద క్వశ్చన్ అడిగారంట.
సో రీజనింగ్ యాప్టిట్యూడ్లో నంబర్ సిస్టమ్స్ పైన క్వశ్చన్ అడిగారంట మై డియర్ ఫ్రెండ్స్. సో మనకు 4 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్, బైనరీ, డెసిమల్, ఆక్టా, సో యాజ్ వెల్ యాజ్ హెక్సా డెసిమల్ మై డియర్ ఫ్రెండ్స్. సో దీనిపైన క్వశ్చన్స్ అడిగారంటే ఈ కన్వర్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకు డిఫరెంట్ స్టేట్మెంట్ ఓరియంటెడ్, రీజన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యారియర్స్ కానివ్వండి, పబ్లిక్ కమ్యూనికేషన్ దానిపైన క్వశ్చన్స్ అడిగారంట, మాస్ కమ్యూనికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడిగారంట, యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డ్యూరింగ్ ఏన్షియంట్ పీరియడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏన్షియంట్ ఎడ్యుకేషన్లో మనకు వేదిక్ ఎడ్యుకేషన్ కానివ్వండి, బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ కానివ్వండి, దీని గురించి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ లాజిక్కి సంబంధించి కూడా కొన్ని ప్రమాణాస్ ఉన్నాయన్నమాట. ఆ ప్రమాణాస్ 6 ప్రమాణాస్, అది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. 6 ప్రమాణాస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఒకటి ప్రత్యక్ష కానివ్వండి, ఒకటి అనుమాన కానివ్వండి, ఒకటి ఉపమాన కానివ్వండి, ఒకటి శబ్ద కానివ్వండి, ఒకటి అర్థపతి కానివ్వండి, అనుపలబ్ధి కానివ్వండి, ఖచ్చితంగా ప్రతి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అడుగుతారండి. ఈ ప్రమాణాస్కి సంబంధించి ప్రతి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అడుగుతారో అందులో మీరు ఖచ్చితంగా న్యాయ స్కూల్ ఆఫ్ థాట్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. న్యాయ స్కూల్ ఆఫ్ థింకింగ్, న్యాయ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ 6 ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో దానికి అసోసియేటెడ్ అనమాట. అందులో ఫస్ట్ 4 ఏదైతే ఉందో వ్యాలిడ్ సోర్సెస్, అంటే మనకు లైక్ ప్రత్యక్ష పర్సెప్షన్కి ఓరియంటెడ్ కానివ్వండి, అనుమాన ఇన్ఫరెన్స్ కానివ్వండి, ఉపమాన కంపారిజన్ కానివ్వండి, శబ్ద అంటే వర్బల్ టెస్టిమోనీ కానివ్వండి, అర్థపతి యాజ్ వెల్ యాజ్ అనుపలబ్ధి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. దీనిపైన కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు కూడా అడిగారంట. రీసెర్చ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్లో కూడా మనకు శాంప్లింగ్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగారంట, హైపోథెసిస్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగారంట. సో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా వచ్చిందని చాలామంది చెప్తున్నారు. సో సిల్లాలిజం మీద దాదాపుగా 5 క్వశ్చన్స్ అడిగారంట. చాలా ఈజీ అండి. కేటగారికల్ సిల్లాలిజం అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, దాని మీద క్వశ్చన్స్ అడిగారంట. స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ మీద క్వశ్చన్స్ అడిగారంట. మూడ్ అండ్ ఫ్యాలసీకి సంబంధించి క్వశ్చన్స్ అడిగారంట. అయితే దాంతోపాటు మనకు లైక్ ఆర్గ్యుమెంట్ యొక్క ఫార్మ్స్ మీద క్వశ్చన్స్ అడిగారంట మై డియర్ ఫ్రెండ్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కాకుండా మనకు వేరే కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో, అందులో కూడా ఇంటర్నెట్ ఓరియంటెడ్, మెయిల్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగారంట. సో ఇది కాకుండా మై డియర్ ఫ్రెండ్స్, ఇది కాకుండా లైక్ డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా ఈజీగా వచ్చిందంట. డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు ఒక 20 మోడల్స్ ఉన్నాయండి. అది కూడా డిఫికల్ట్ ఏం కాదు. ఆ 20 మోడల్స్ని వితౌట్ ఫార్ములా మనం నేర్చుకోవచ్చు. 20 మోడల్స్ని వితౌట్ ఫార్ములా. ఎంతమంది అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మన కోర్సెస్లో చేరారో, సో వాళ్ళ టెస్టిమోనియల్స్ వెరీ సూన్ రిలీజ్ చేస్తారు. ఎంతమంది అయితే చేరారో వాళ్ళందరూ ఏం చెప్పారంటే, సార్ మ్యాథ్స్ అంటే మాకు ఇంత భయం ఉండేది, సో మ్యాథ్స్ అంటే ఒక లాజిక్ అంతే, క్యాలిక్యులేషన్ అంటే డిఫరెంట్ అని చెప్పేసి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో. లాజిక్ అర్థమైపోతే చాలండి, ఆటోమేటిక్గా మ్యాజిక్ అయిపోతుంది. ఎందుకంటే మ్యాథ్స్ అంటే చాలామంది ఎందుకు భయపడతారంటే క్యాలిక్యులేషన్. సార్ మాకు మల్టిప్లికేషన్స్ రాదు, మాకు డివిజన్స్ రావు, మాకు వచ్చేసి ఫ్రాక్షన్స్ డెసిమల్స్ చేయడం కష్టము. అది ఎవరికైనా కష్టమే అండి, నో ప్రాబ్లం. కానీ నేనేమన్నా ఒక 10 సెకండ్స్ లేట్గా చేయొచ్చు, మీరేమన్నా ఒక 10 సెకండ్స్ స్పీడ్గా చేయొచ్చు, నేను ఒక 1 మినిట్ లేట్గా చేయొచ్చు, మీరు ఒక 1 మినిట్ స్పీడ్గా చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ లాజిక్. అది ఆ లాజిక్ మీకు తెలిసిపోతే చాలండి. సో ఆ పర్టికులర్ క్వశ్చన్స్ మధ్య డిఫరెన్స్, పర్సెంటేజ్ డిఫరెన్స్ కానివ్వండి, పర్సెంటేజ్ గ్రోత్ కానివ్వండి, ఆన్ పర్సెంటేజ్ కానివ్వండి, యావరేజ్ డిఫరెన్స్ యావరేజ్ కానివ్వండి, ఇది తెలుసుకుంటే చాలా మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఈజీగా క్వశ్చన్స్ చేసేయచ్చు అనమాట. దాన్ని బేస్ చేసుకొని సో ఇవి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు మెమోరీ బేస్డ్ ఫామ్లో. సో ఇది కాకుండా మనకు నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే పేపర్ 1లో ఫస్ట్ చాప్టర్ టీచింగ్ యాప్టిట్యూడ్లో ఖచ్చితంగా ఎవాల్యుయేషన్స్ చూసుకోండి. సో దాంతోపాటు లెవెల్స్, టైప్స్, మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ ఖచ్చితంగా చూసుకోండి. వేరే కూడా చూసుకోండి, దీని మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి. అయితే రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెర్చ్ స్టెప్స్, రీసెర్చ్ మెథడ్స్ 100% చూసుకోండి. రీసెర్చ్ స్టెప్స్, రీసెర్చ్ మెథడ్స్ మొత్తం సగం చాప్టర్ కవర్ అయిపోతుందండి, ఖచ్చితంగా చూసుకోండి. కమ్యూనికేషన్లో బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కానివ్వండి, పబ్లిక్ కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్ మీద క్వశ్చన్స్ అడిగారు. మీరు చేయాల్సింది ఏంటంటే వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, దాంట్లో మరీ ముఖ్యంగా నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ కాంప్రహెన్షన్ అనేది మీరు ఫస్ట్ పేరా చదవద్దండి, మీరు క్వశ్చన్స్ని చదివి మళ్ళీ పేరా చదవండి. మీకు ఖచ్చితంగా 5కి 5 మార్క్స్ వచ్చేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్ వచ్చిందని చెప్పారు, బ్లడ్ రిలేషన్స్ మీద క్వశ్చన్ వచ్చిందని చెప్పారు, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ సిరీస్, ఈ 3 పైన మనకు క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయండి. ఇది కాకుండా ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, పర్సంటేజెస్, ఈ 3 నేర్చుకోండి.
సో మనకు రీజనింగ్ యాప్టిట్యూడ్ గురించి మాట్లాడితే 25 టాపిక్స్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే 2-3 మార్క్స్ కోసం మనం బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, పర్సంటేజెస్ యాడ్ చేసుకుంటే రేషియో యాడ్ చేసుకోండి. ఇది యాప్టిట్యూడ్. ఇది కాకుండా రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో we have to add కోడింగ్ అండ్ డీకోడింగ్, సిరీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ యాడ్ చేసుకోండి. మళ్ళీ మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ డేటా ఇంటర్ప్రిటేషన్లో, సో నేను చెప్పిన విధంగా, సో అది టేబుల్ ఫార్మాట్ అయినా, పై చార్ట్ అయినా, బార్ గ్రాఫ్ అయినా, లైన్ గ్రాఫ్ అయినా, నో ప్రాబ్లం, కాన్సెప్ట్ సేమ్. అది టేబుల్లో రిప్రజెంట్ చేశారు, ఇది వచ్చేసి మీకు బార్ చార్ట్లో రిప్రజెంట్ చేశారు, అయితే కాన్సెప్ట్ సేమ్. యావరేజెస్ చూసుకోండి, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ని కంపేర్ చేసుకుని ఈ ఇయర్ ఎంత గ్రోత్ ఉంది చూసుకోండి. ఫ్యూచర్ ఓరియంటెడ్ గ్రోత్ని కరెంట్ ఇయర్తో ఎలా ఇంక్రీజ్ చేస్తారో చెక్ చేసుకోండి. యావరేజ్ డిఫరెన్స్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో అయితే కంప్యూటర్ ఫండమెంటల్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్యారంటీ, ఈమెయిల్కి సంబంధించిన క్వశ్చన్ గ్యారంటీ. డిజిటల్ ఇనిషియేటివ్స్ అయితే గన్ షాట్ 100% ప్రతి ఎగ్జామినేషన్ అడుగుతారండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి. లాజిక్ అండ్ రీజనింగ్లో ఆర్గ్యుమెంట్స్, సిల్లాలిజం, స్క్వేర్ ఆఫ్ అపోజిషన్, 3 ఫిగర్, ఇండియన్ లాజిక్, ఇవి చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఫెల్లసిస్ కూడా, ఫెల్లసిస్లో ఫార్మల్, ఇన్ఫార్మల్ ఫెల్లసిస్ ఉన్నాయి. అందులో కొన్ని ఫెల్లసిస్ చాలా ఇంపార్టెంట్, అది చూసుకోండి. అరౌండ్ 10 ఫెల్లసిస్ ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్లో మెయిన్గా పొల్యూషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, పొల్యూషన్, నేషనల్ డిజాస్టర్స్. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, నేషనల్ డిజాస్టర్స్కి సంబంధించి న్యాచురల్ హెజార్డ్స్ అంటే నేషనల్ కాదు, న్యాచురల్ హెజార్డ్స్ అండ్ డిజాస్టర్స్, నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇన్ కంట్రోలింగ్ యాజ్ వెల్ యాజ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి ఈ డిజాస్టర్స్ రాకముందు ఏ రకంగా అరికడతారో దాని గురించి అనమాట. దాని గురించి ఒకసారి ఖచ్చితంగా చూసుకోండి. ఈ డిజాస్టర్స్ని మానిటర్ చేయడం కోసం ఎటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి దాని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది గ్యారంటీ. దాంతోపాటుగా లాస్ట్లో కొన్ని ఆర్గనైజేషన్స్ చెక్ చేయండి. మనకు ఏ కన్వెన్షన్స్, అది చాలా ఇంపార్టెంట్. మనం హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటే సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కమిషన్స్ అయితే 100% ఇంపార్టెంట్ అండి. రాధాకృష్ణ కమిషన్, ఆ క్వశ్చన్ అడిగారంట. కొటారి కమిషన్, దానిపైన అడిగారంట. కస్తూరి రంగన్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ముందుకు తీసుకెళ్ళింది కస్తూరి రంగన్ కమిషన్, దాని మీద అడిగారంట. ఇది కాకుండా డిజిటల్ ఇనిషియేటివ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రొఫెషనల్ కౌన్సిల్స్ మీద, మరీ ముఖ్యంగా యూజీసీ యొక్క రోలు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క రోల్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. అది కాకుండా కొంచెం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పాలసీ గవర్నెన్స్ చూసుకుంటే చాలు మై డియర్ ఫ్రెండ్స్. సో యూ కెన్ ఈజీలీ స్కోర్ అరౌండ్ మినిమం, మేము చెప్పినట్టు ఫాలో అయ్యింటే ఖచ్చితంగా తక్కువ వేసుకున్నా కూడా నో డౌట్ అబౌట్ దట్ మీకు 70 మార్క్స్ గ్యారంటీ వస్తాయండి. 100% చెప్పింది ఫాలో అవుతే 95 గ్యారంటీ వస్తాయి, నో డౌట్ అబౌట్ దట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. మనము June 20th ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో నేను దీనికన్నా ముందు చాలాసార్లు చెప్పాను, మనకి ఇచ్చిన టైం 33 days. అయితే ఈసారి 4 to 5 months టార్గెట్ చేసుకుని లాంగ్ టర్మ్ స్టార్ట్ చేయబోతున్నాం. పేపర్ 1 కంప్లీట్ గ్రిప్ తెచ్చుకునే విధంగా, సో మ్యాక్సిమం 80+ మార్క్స్ స్కోర్ చేసుకునే విధంగా మనం బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. 4 months ఇన్డెప్త్గా చెప్తాం. దాదాపుగా 12-15 వేల బిట్స్ మేము గ్యాదర్ చేసాము డియర్ ఫ్రెండ్స్, క్రియేట్ చేసాము. ఆ బిట్స్ యాక్సెస్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అప్డేట్స్ కావాలన్నా అదే నెంబర్కి మెసేజ్ చేయండి. బ్యాచ్ డీటెయిల్స్ మెసేజ్ చేస్తే మొత్తం డీటెయిల్స్ మేము మీకు షేర్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. సో June 30th మనం పేపర్ 1 స్టార్ట్ చేస్తున్నాం. June 26, 27 పేపర్ 2 కామర్స్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా వేస్తాను. కామర్స్ మేనేజ్మెంట్లో అయితే నేను 3 days డెమో ఇన్వైట్ చేస్తున్నాను. 6 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాను. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో యాజ్ వెల్ యాజ్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది. సో మీరు డైరెక్ట్ క్లిక్ చేసి మా చాట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూట్ యొక్క అఫీషియల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. సో మీరు అందులో చేరండి మై డియర్ ఫ్రెండ్స్, మీ సబ్జెక్ట్ చూసుకొని. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్. జై హింద్.